మీరేమీ భయపడక్కర్లేదు. ఎనీవే, ఈ గుండు వినాయకరావు దగ్గరకు వచ్చారు కాబట్టి ఇక నో విఘ్నాస్. ఈ గుండు మీద వెంట్రుక మొలిచింది లేదు, వీడు కోర్టులో కేసు ఓడింది లేదు. వెల్, మీకు యాంటిసిపేటరీ బెయిల్ ఎప్పటికి కావాలి, ఎందుకు కావాలి? సార్, మా వాడు ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాడు సార్. ఓకే. అమ్మాయి తట్టుకోలేక నిద్ర మాత్రం మింగేసింది సార్. అపోలో హాస్పిటల్లో పెట్టారు సార్. ఏమిటి? ఐ లవ్ యూ చెప్పినందుకే హాస్పిటల్లో చేరిందా? మా ఓడు మామూలుగా చెప్పుంటే పర్వాలేదు సార్, మా శివకాశి చెప్పిన స్టైలే వేరు. సరే సరేలే, రండి కూర్చొని వివరాలు. హనుమంతరావు గారని తెలుసు తెలుసు, ఈ ఊళ్ళో గొప్ప పేరున్న వ్యక్తి, హోండాయ్ కంపెనీ డీలరు. అవును సార్, ఆయన రెండో కూతురు శ్రీదేవికి మా వాడు ఐ లవ్ యూ చెప్పాడు సార్. అది తట్టుకోలేక అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది సార్. పోలీసులు వచ్చి మమ్మల్ని బొక్కలో పెట్టేలోపు మాకు ముందస్తు బెయిల్ ఇప్పించండి సార్. నాకు కూడా సార్. మీకెందుకండి బెయిలు, మీరు లాయరే కదా. నా బతుకు తగలేదు నన్ను అడ్వకేట్ గా వీళ్ళు ఎప్పుడు చూశారు సార్? అది కూడా తెలియదా మీకు? 1980 చెప్పని అన్నా. మీ ఎవరికి బెయిల్ అక్కర్లేదు. హనుమంతరావు గారికి 2 కూతురు లేరు, మరి ఉన్నది ఒకటే కూతురు. హలో లాయరు, మావాడి చెవిలో పువ్వు పెడదాం అనుకుంటున్నా? మా ఓడే మామూలుడు కాదు, చాలా తెలివైనాడు కదా శివకాశి. అబ్బా 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 అబ్బా, నేను వాళ్ళ ఫ్యామిలీ లాయర్నయ్యా. అంటే వీడోడు అనాథరాయరా? శివకాశి, ఆ టైప్ లో అతను అడగక్కర్లేదుగా. ఆ అమ్మాయి పేరు నాటి శ్రీదేవి. దేవి. ఇది స్పీకర్ ఫోను, అవతల వాళ్ళు మాట్లాడేది కూడా చాలా క్లియర్ గా వినిపిస్తుంది. వినండి. ఇదిగో వినండి వినండి. హలో హలో, ఎస్, నేనమ్మా వినాయకరావుని. హాయ్ అంకుల్, ఏంటి సడన్ గా ఫోన్ చేశారు? ఏం లేదమ్మా. ఏంటి, నువ్వు మొన్న ఏదో ఆ మార్కెట్ స్ట్రీట్ లో ఎవరితోనో గొడవ పడ్డావంట? ఓ అదా, జస్ట్ ఫన్నీ ఇన్సిడెంట్. అక్కడ శివకాశి అని నంబర్ 1 తెలివి తక్కువ దద్దం ఉన్నాడు అంకుల్. ఉన్నాడమ్మా. నాకు చెల్లెలుందని, దాని పేరు శ్రీదేవని, మేమిద్దరువని జస్ట్ బిల్డప్ ఇచ్చా. ఓసారి మోడర్న్ డ్రెస్ లో, ఒకసారి లంగా ఓణితో కటింగ్ ఇచ్చా. అంతే, కంగారు పడిపోయాడు. ఇంత దద్దమ్మని ఎక్కడన్నా చూసారా? చూడలేదమ్మా, ఇప్పుడే చూస్తున్నా. అతనితో పాటు ఇంకో 4 మెదడులేని గొర్రె పిల్లలున్నాయి. 4 ఉన్నాయమ్మా. జస్ట్ పోలీస్ కేసుని బెదిరించా. వాళ్ళు ఇప్పుడు ఎక్కడుంటారో తెలుసా అంకుల్? ఎక్కడుంటారమ్మా? సిటీలో ఎవరో తలకు మాసిన లాయర్ ఉంటాడుగా, అక్కడ. అమ్మా, నాకు వేరే ఫోన్ వస్తుంది, నువ్వు ఫోన్ పెట్టేయమ్మా. ఉంటా, బై. ఏ లాయరు, మాకే జామీన్ అవసరం లేదు కానీ ఆ పిల్లకే ముందు జామీను, వెనక జామీను, సైడ్ జామీను అన్ని రెడీ చేసుకో. పదండ్రా. సచ్చినాలారా. ఎవడ్రా 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 వాడు? ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, ఏ ఊరోడో తెలియదు. ఆడ ఒరిజినల్ ఇచ్చుంటే తెలుసు కదా. ఆ లెటర్ అడ్డు పెట్టి 10 లక్షలు తీసుకెళ్ళాడు. 50 లక్షలు ఖర్చు పెట్టి సినిమా స్టార్ ని తీసుకొస్తే వాడి వైపుకి తిప్పుకున్నాడు. ఏకులా వచ్చి మేకే కూర్చోడు. మేక్ కాదన్నా, చాకు. వాడెవడో తెలియాలి, లేపేయాలి. వాడెవడో, ఎక్కడుంటాడో, వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటో తెలుసుకోండి. ఆ తర్వాత కనపడండి. అయ్యా ధర్మం చేయండి అయ్యా. చిల్లలేదు ఇల్లు. ఎవరండి మీరు? కనబడలే. నల్లకోట లాయరు. యా, నల్లకోట లాయరా? యా. రే రా, అయ్యా నల్లకోట వేసుకున్నాడు. సూత్రావుగా అడుక్కు తింటున్నాడు. ఆడంటే నన్నకూడదన్నా. ఇప్పుడు ఇవన్నీ అవసరమా? మనం ఎందుకు వచ్చావు చెప్పండి. ఇక్కడ శక్తి అనేవాడు ఎక్కడ ఉంటాడండి? అంటే మీరు అడిగేది రాజేశ్వరరావు గారు రెండో అబ్బాయి గురించారా? అవునండి. ఓ పని చేయండి, మీరు ఇక్కడ కూర్చోండి, నేను ఇప్పుడే తీసుకొచ్చేస్తాను. కూర్చోండి. తీయండ్రా బళ్ళు. ఎక్కడ్రా వాళ్ళు? ఏర్రా, ఏమైపోయా? కూర్చోబెట్టానన్నా. తాగొచ్చావా? తాగిన వాటి నిజమన్నా, వాళ్ళకి దిగింది కూడా నిజమన్నా. ఇక్కడే కూర్చోబెట్టానన్నా, బొట్టు మీద
హడావిడి చేయకండి. వాళ్ళు ఊళ్ళోనే ఉండుంటారు. మనం వాళ్ళ కోసం వెతుకుతున్నట్టు ఎవరికీ తెలియకూడదు. పదండి. నేను రావడానికి ఒక్క నిమిషం ఆలస్యం అయింటే ఏం జరిగిందో తెలుసా? అదేంటి, అతను మీ అన్నయ్యగా? అవును, అతను మా అన్నయ్య. కానీ రామలక్ష్మణులా కలుసుంటానికి అతనే రాముడు కాదు. అంటే ఆ తర్వాత చెప్తా. ముందా బుట్టిగాడు వస్తున్నాడు, వాడికి చిన్న జిలేబీ ఇచ్చేస్తా. నమస్తే బ్రదర్. బాబు నమస్కారం బాబు. ఏమైందయ్యా? ఏమవటం ఏముంది, ఏదో ఆశపడ్డాం, ఎక్కడో ఆశపోయింది. అసలు ఏం జరిగిందో చెప్పు. వద్దులే నాయన, ఇప్పుడు నీకు 10 లక్షలు తప్పెట్టినందుకు మాకు తిరిగి సేటంత అయింది. నువ్వు నాకు ఇచ్చింది ఎంత? 10 లక్షలు. నేను ₹1 కోటి ఇస్తా. ₹1 ఆ చెవిట పడేసుకో. చాలా బాగుంది, కానీ ఓ చిన్న విషయం. నేను నిన్ను గాని నువ్వు నన్ను గాని ఎక్కడ కలుసుకోలేదు. నువ్వు నాకు గాని నేను నీకు గాని ఏమీ చెప్పలేదు. అది మెయింటైన్ చేయి బాబు. సరే కానీ యూ శ్రీదేవి, యా మా అన్నను చిచ్చావంట. అన్నా? యా 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 మేమిద్దరు కమల పిల్లలం. మా అన్న పేరు శివకాశి, నా పేరు స్టైల్ కాశీ, మా నాన్న పేరు వారణాసి, మా అమ్మ పేరు ఉత్తర కాశీ. ఇప్పుడు అది కాదమ్మా మ్యాటరు. ఆఫ్టర్ ఆల్ ఒక మగాడి తిడితేనే మా అన్న బస్సు కింద పడతాడు. అలాంటిది యూ 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 ఆడది నువ్వు తిడితే ఊరుకో ఊరుకో ఊరుకో. ఏ ట్రైన్ కింద పడి చచ్చిపోయి ఉంటాడు. ట్రైన్ కింద? అవును, ట్రైన్ కింద పడ్డా వాడికి ఏమవుదమ్మా, ఆ ట్రైనే బోల్తా కొట్టుద్దంతే. అతనికి ఏం అవ్వలేదు కదా? అయిందమ్మా, చిన్న చిన్న స్క్రాచెస్ బర్నింగ్స్, బర్నాలు వేస్తే తగ్గిపోద్ది. మీరెవరు? మిమ్మల్ని శివకాశి పక్కన చూసినట్టుందే. శివకాశి పక్కన చూసింది మా అన్నయ్యని. వాడిది బోల్డ్ హెడ్, నాది విగ్గు. అదే అదే హెయిర్ స్టైల్. మీరంతా చీట్ చేస్తున్నారు. చీటింగా? మరి నువ్వు చేసింది ఏంటమ్మా? నాకు చెల్లుంది, హాస్పిటల్ ఉందన్నావు. ఏది చూపించు. చూపించమ్మా. అందుకే చిన్న కటింగ్ ఇచ్చా. ఏయ్, నీతో పర్సనల్ గా మాట్లాడాలి. మాట్లాడుకో. వీళ్ళని కాస్త బయటికి వెళ్ళమని చెప్పు. వీళ్ళంతా నా ఫ్రెండ్స్, ఇక్కడే ఉంటారు. చాలా సీక్రెట్ మ్యాటర్. మా మధ్య నో సీక్రెట్స్. చెప్పుకో. సరే, ఓకే. I love you. 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 బయటికి పొండ్రా. నేను నీ స్నేహితులం రా. ఫ్రెండ్సా తొక్క, పొండ్రా బయటికి. సరేరా, వెళ్తారా? కోర్టులో తెలుసుకుంటారా నీ పని? కోర్టులో మేజిస్ట్రేట్ గారు నేను బయటికి వెళ్ళలేదు. ఆఫ్టర్ ఆల్ వీడు వెళ్ళమంటారా? ఈ కేసు అమెరికా కోర్టులో వేసి సాగదీస్తా. హాస్పిటల్ లేదా అమెరికా ఎట్లా వెళ్తావన్నా? రై, ఇన్నాళ్ళు మనం ఫ్రెండ్స్ లో ఉన్నారా, ఇప్పుడు మనం శత్రువులు చేస్తున్నారా వీడు? అందుకే ఇదే నీ మొదటి కేసు, బలంగా వాదించాలి. అరే, ఈ కేసు వాదిస్తే డబ్బులు ఇస్తాడంటావా? ఈ కేసుకి డబ్బులు తీసుకుంటే లాయర్ అంటారు, బ్రోకర్ అంటారు. చంపుతా. ఈడేంట్రా ఇంకా రాలేదు? లోపల ఏమన్నా హీరోయిన్ తోటి ఈ కట్టింగ్లు సర్లే గానీ లోపలేం చెప్పావు చెప్పు. నిజం చెప్పా. వీడో పెద్ద భాష నిజం చెప్పాడంట. ఏం చెప్పావు చెప్పరా? ఏంటిది? బోల్టేటో నీకే కాదమ్మా, మాకు వచ్చు. ఎందుకు వచ్చావు? చైన్ ఇవ్వడానికి. చైన్ ఇవ్వడానికైతే రాత్రిపూట ఇంత రిస్క్ చేయడం దేనికి? పొద్దున్న రావచ్చుగా. అయినా చైన్ వంక పెట్టి పరాయి అమ్మాయి బెడ్రూమ్ లోకి ఏ టైంలో పడితే ఆ టైంలో వచ్చేస్తావా? పరాయి అమ్మాయి ఎవరు? నువ్వు నా లవరేగా. ఏంటి లవరా? నువ్వెప్పుడైనా నాతో ప్రేమగా మాట్లాడావా? సినిమాకో పార్క్కో తీసుకెళ్ళావా? ఎప్పుడైనా ఫోన్ చేసావా? కనీసం ఒక్క SMS అయినా పంపించావా? లవర్ అట లవర్. అసలు ఎప్పుడైనా నాకు ముద్దు పెట్టావా? కనీసం ఒక్కసారి నాకు కౌగిలించుకున్నావా? అబ్బో, మగాడు సిగ్గుపడుతున్నాడు. అలాగా? ఇప్పుడే కౌగిలించుకుంటా చూడు. రావయ్యా, ఇక్కడెవరు లేరు. అమ్మో,
ఏంట్రా ఇది? నా ఫ్రెండ్ భార్య చనిపోతూ రాసిన సూసైడ్ లెటర్. అయితే నాకేంటి? నువ్వేగా ఆమె జీవితాన్ని నాశనం చేసింది. అదా? అయితే నేను పాడు చేసిన ఆడపిల్లలు నీ ఫ్రెండ్ భార్య ఎవర్రా? ఈ సామాన్ ఈ గాజు పెంకులండి, ఈ ఎన్నెల పడిపోరండి. ఇన్వెస్టిగేషన్. ఈ నీళ్ళంటి, ఈ పువ్వులంటి, ఈ మండు అల్లోదండి. మిమ్మల్ని ఎవరైనా అటాక్ చేశారా? నేనే వీళ్ళందరిని కొట్టింది నన్ను. అబ్బే తమ్ముడు జోకులేస్తున్నాడు అంతే. తమ్ముడు ఏంటి? అన్నయ్యతో జోకులండి. అంటే బాగా దూరం బంధు సార్, చుట్టం చూపుగా వచ్చాడు. వీళ్ళు అబద్ధం చెప్తారు ఎస్ఐ గారు, వీళ్ళందరిని కొట్టింది నేనే. నన్ను అరెస్ట్ చేయండి. తమ్ముడు సరదా కూడా ఒక లిమిట్ ఉంటుంది. వీళ్ళ మొహాలండి, ఈ రక్తాలేంటి? అపోజిషన్ వాళ్ళు మా ఎమ్మెల్యే గారి మీద ఎప్పుడైనా అటాక్ చేస్తే ఎలా కాపాడుకోవాలో మేము అందరం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఏంటయ్యా అర్థం కాలేదా? ఇది మా పార్టీ ప్రాబ్లం, ఇందులో పోలీసులు తలదూచకూడదు. వెళ్ళు. అది కాదు వెళ్ళు. సార్. ఇటు వెళ్ళవా? పోలీసులు పంపేస్తే నాకు పోలీస్ స్టేషన్ తెలియవా, కోర్టులు తెలియవా? హైకోర్టు, సుప్రీం కోర్టు అన్ని కోర్టుల్లోనూ ఈ లెటర్ మాట్లాడుతుంది. నీకు ఉరి శిక్ష ఖాయం. ఓకే, నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడికి వస్తున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ లెటర్ నాకు ఇవ్వాలంటే నీకెంత కావాలో చెప్పు. 1 2 3 4 5. అబ్బా 1 2 3 4 5 7 అన్న ఇది ఏరం పట్లాగా నీ రేంజ్ కి తగ్గట్టు ఒక 10కి సెటిల్ చేసి పట్టుకొచ్చి ఇచ్చేస్తాను. తెచ్చే. అలాగే తప్పకుండా. తేరా నిన్ను 10కి పెట్టేంట్రా? మరి పర్సులో పెట్టుకొస్తారా? 10 లక్షలు. ఆహా, నీదెంత విశాల హృదయం కాబట్టు. వస్తా. లెటరు రాసలేదు. ఏంటి ఏంట్రా తెల్ల కాగితం? ఒరిజినల్ పోస్ట్ లో పంపిస్తా. వస్తా బ్రదర్. అన్న పోలీసులు ఫోన్ చేద్దామా? అప్పుడు నన్ను ఎమ్మెల్యే దుర్గాప్రసాద్ అన్నారా? మెంటల్ దుర్గా. అది ఉన్నాడేమో అని మీరు భయపడిన తమ్ముడు లేడు అనడానికి ఇదిగో సాక్ష్యం. పేపర్లో పబ్లిక్ నోటీస్ ఇప్పించా. చదువు. చెన్నమనేని రాజేశ్వరరావు రైస్ మిల్ను వారి కుమారుడైన నేను అమ్మబోతున్నాను. ఇందుకు అభ్యంతరం ఉన్న వాళ్ళు 15 రోజుల లోపల క్లెయిమ్ చేసుకోవచ్చును. ఇట్లు చెన్నమనేని దుర్గాప్రసాద్. ఎవ్వడు రాలేదుగా, ఇప్పుడు పెడతారు. ఎరా తొన్నులు తిన్నా బుద్ధి రాలేదా? ఒక అతను రైస్ మిల్ కి దారాడిగాడన్నా, అడ్రస్ చూపిద్దామని తీసుకొచ్చా. ఈ దుర్గా ప్రసాద్ రైస్ మిల్లు కి దారి తెలియని వాడు నా నియోజకవర్గంలో ఎవడైనా ఉన్నాడా? ఎవడు రోడో? హలో బ్రదర్. ఒరిజినల్ సూసైడ్ లెటర్ గానీ తెచ్చాడేమో. నేను అడిగానా? నమస్కారం అండి. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావరా? అన్నయ్య, నీకు నాకు మాటలు లేవు. నేను పెద్దతో మాట్లాడటానికి వచ్చాను. నువ్వేంట్రా మాట్లాడేది? ఏమండి, ఆయన ఏదో మాట్లాడతానంటున్నాడు కదా, మాట్లాడివ్వండి. అది కాదు, అదేమిటో చెప్పనివ్వండి. నువ్వు చెప్పు. నమస్తే పెద్దయినా. నమస్తే. నమస్కారం. మీరు కొనటానికి వచ్చారే ఈ మిల్లు, ఇది వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తి. ఇతనికి తమ్ముడున్నాడు. అతను కూడా సంతకం పెడితేనే ఈ అమ్మకం చెల్లుద్ది. రేపు అతను వచ్చి నా సంతకం లేకుండా ఈ ఆస్తిని మీరు ఎలా కొన్నారని అడిగితే మీరేం చెప్తారు? సపోజ్ నేనే చిన్నప్పుడే పారిపోయిన ఆయన తమ్ముడు శక్తి అనుకోండి. కాసేపు అనుకో అన్నయ్య. మీరు ఆస్తి కొన్నారే అనుకోండి. అప్పుడు నేను వచ్చి, ఏంట్రా ముసలోడా, లేరా బట్టలా, మా వాడికి ఎలాగో బుద్ధి లేదు. ఓకే, మీకేమైందిరా, ఎదడు మోకాల్లోకి వచ్చిందా? రేయ్, ఒక ఆస్తి కొనే ముందు దానికి ఇంకో హక్కుదారుడున్నాడో లేదో తెలుసుకోకుండా కొనేస్తారా? ఎలా కొంటారు? రేయ్, కత్తెవరా? ఈ చేతోనే కదా సంతకం పెట్టింది, ఈ చేయ కదా, నరికేస్తా అని అతను అడిగితే, అసలే వయసులో పెద్దవాళ్ళు, ఈ వయసులో చేతులు కాళ్ళు పోతే కష్టం కదా. ఏదో మనోళ్ళు సాయం చేద్దామని వచ్చా. ఆ తర్వాత మీ ఇష్టం. వస్తానండి, వస్తానే.
నమస్కారం. తీయండ్రా ఆటోలు. ఈడేంటన్నా పరిస్థితుల్లాగా యాక్ట్ చేసి వెళ్ళిపోతున్నాడు. ఆ సినిమా నేను చూశాను. మూసుకో, డబ్బు తీ, సంతకం పెడతాను. ఏమండి ఈ ఆస్తిలో పెద్ద లిటికేషన్ ఉన్నట్టుందండి. ఏ లిటిగేషన్ లేదు, డబ్బు తీవా. రేపు మీ తమ్ముడు వస్తే తమ్ముడు లేడు, గిమ్ముడు లేడు, వాడు ఎప్పుడో చచ్చిపోయాడు. చూడండి, మీ తమ్ముడు చనిపోయాడని మీరు చెప్తే సరిపోదు. ఊరి వాళ్ళైనా చెప్పాలి, లేక బంధువులైనా చెప్పాలి. కనీసం మీ తల్లి చెల్లి అయినా చెప్పాలి. లేకుంటే మీ తమ్ముడు చనిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ అయినా చూపించాలి. ఓహో, అందరూ వినండి. వచ్చే నెల 12వ తారీఖు అమావాస్య ఈ రైస్ మిల్ అమ్ముతాను. ఆలోపు మీ చట్టం చెప్పే లెక్కలన్నీ ఎవరు నుండి వాళ్ళు బయటకు వస్తారండి. ఇంట్లో ఓటర్లు ఉన్నారా? రామరామా, ఇల్లన్నాక హోటల్ ఉండకుండా ఉంటారా? ఏంటి, ఇది మీ ఇల్లా? ఈ ఇల్లు ఏ ఊర్లో ఉందట? ఈ ఊర్లో ఉంది. ఈ ఇల్లు ఈ ఊర్లో ఉండగా మాది ఈ ఊరు కాక ఏ ఊరు అవుతుంది? అసలు నీకు ఓటుందా? నీకుందా? మరి నీకు ఓటున్నప్పుడు నాకెందుకుండదు? మిమ్మల్ని హైదరాబాద్ లో ఎక్కడో చూసినట్టు. అయితే మీ ఓటు మా గుర్తుకే. ఓటు ఎలా వేస్తారు? ఓహో, మీకు ఓటేయటం రాదా? సరే, నేను నేర్పిస్తా. ఓటేసే ముందు వేళ్ళ తీసుకొని సిరేస్తారు. ఏ వేలుకి సిరా రాస్తారు? భగవంతుడా, అయ్యో ఇదేవి పిలిచావా? చిన్న పెద్దనాన్న రెండోట్లు పిలిస్తే ఇన్నోట్లు వచ్చాయరా? చెయ్యి పట్టుకున్నాడు. ఏమిటి చేయి పట్టుకున్నాడా? చేయి పట్టుకోవడం అంటే ఏమిట్రా? అప్రాచ్యమా చేయి పట్టుకోవడం అంటే ఏమిటండి? అవ్వా, మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా. ఏమండి, నేను అమ్మాయి చెయ్యి పట్టుకోలేదు, ఉట్టి వేలు తాకా. వేలు తాకావా? వేలు ఎక్కడుంది నాయనా? చేతిలో. చెయ్యి ఎక్కడుందయ్యా? బాడీలో. అయ్యో భగవంతుడా, బాడీ అంతా తాకాడు. ఏమిటి, నీ బాడీ మొత్తం తాకాడా? మసి చేశాడా? మర్యాదగా చెప్తున్నాను, క్షమాపణ చెప్తే చెప్పు, లేకపోతే ఏంటది? కుండకేస్తారా బాబు? క్షమాపణ అడగరా, 4 ఓట్లు పెడతారా బాబు? సారీ చెప్పు. సరే చెవిచిగా. ఏంటి వీధిలో నిలబెట్టి చెప్తున్నావు? బిచ్చమా? నీకంత సిగ్గుగా ఉంటే లోపలికొచ్చి సారీ చెప్పు. ఏమైందండి? మావన్నీ ఇన్వాలిడ్ ఓట్లు. మరి లోన్ 2 లోపలుండే 2 సాలిడ్ వ్యాలిడ్. చిన్నప్పుడు ఇల్లు వెళ్ళిపోయిన ఎమ్మెల్యే తమ్ముడు చనిపోయాడంట. శవాన్ని ఇంటికి తెచ్చారంట. ఎంత పని చేసేవరా శక్తి. ఎప్పుడొస్తావు అని ఎదురు చూసేవాళ్ళు. ఇలా శవంగా వస్తావు. ఊరుకుంటుంటా, ఊరుకో. శక్తి సార్, మాది చాలా బ్యూటిఫుల్ ఫ్యామిలీ అంటూ ఎప్పుడు ఈ ఫోటో చూపించేవాడు సార్. ఎప్పుడు చూసినా అమ్మ నాన్న అన్న చెల్లి అనేవాడు సార్. అమ్మకు చూపించండి. అమ్మ చూడండి అమ్మా. నేను ఇలా చూడటం కోసమే నేను ఇంకా బతికున్నాను. వీడొచ్చాడేంట్రా? ఒరిజినల్ తెచ్చాడేమో. అయ్యయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది అన్నయ్య. నీ తమ్ముడు చనిపోలేదన్నయ్య, బతికే ఉన్నాడు. నేను నీ తమ్ముణ్ణి కాదా అన్నయ్య? నీ నియోజకవర్గంలో నీ ప్రజలందరూ నీ తమ్ముళ్ళు కాదా? నీకు నిజం చెప్పబోతున్నాను, ఇదంతా ఓ పెద్ద నాటకం. ఇంకేంటంటావన్నా? ప్రపంచమే ఓ రంగస్థలం, అందులో మనందరం నటీనటులం అన్నారు పెద్దలు. చనిపోయిన ఈ శాల్తి క్యారెక్టర్ అయిపోయిన నటుడు. శవం పక్కన ఏడుస్తున్న ఈ దుర్గాప్రసాద్ క్యారెక్టర్లో జీవించేస్తున్న నటుడు. ఇదంతా చెప్పడానికి వచ్చిన నేను ఓ సాధారణ నటుడు. ఒరే శక్తి, ఒరే శక్తి, నటన అన్నానని మీ అన్నయ్య పెడుతున్నది దొంగ కన్నీళ్లు కావురా.
నిజమైన కన్నీళ్ళురా, నిజమైన కన్నీళ్ళు. అన్నా ఈడు శవాలతో కూడా మాట్లాడేస్తున్నాడంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడికి ఏమైనా దగ్గర చుట్టమేమో. శక్తి జోబులో ఏదో డబ్బున్నట్టుంది. కాదు, ఇది కాగితంలాగుంది. ఒరిజినల్ ఏమో. ప్రియమైన అన్నయ్య గారికి మీ తమ్ముడు శక్తి రాస్తున్న వీడ్కోలు ఉత్తరం. 15 సంవత్సరాలు నేను మీ అందరికీ దూరంగా బ్రతికాను. నాన్నగారు బ్రతుకుండగా నన్ను ఊర్లోకి రావద్దన్నారు. అందుకే ఊరు వదిలేశాను. కానీ ఆస్తిలో నా వాటా మాత్రం నేను వదులుకోలేదు. నీ వాటాని నువ్వు తీసుకోగా మిగిలిన నా వాటాని మన ఊర్లో ఉన్న పేదలకి అనాథలకి రాసేయ్. ఒకసారి ఇటు బాబు. గౌరవనీయులైన పెద్దలారా, ఒకవేళ మా అన్నయ్య కక్కుర్తిపడి నా వాటా నాకు పంచడానికి ఒప్పుకోకపోతే మీరు దాన్ని మన నియోజకవర్గంలో ఉన్న అనాథలందరికీ పంచేయండి. ఈ కార్యక్రమం పూర్తి చేశాకే మీరు నా శవాన్ని పూడ్చిపెట్టండి. ఇట్లు నీ తమ్ముడు శక్తి. చూసావంటయ్యా, జన్మ అంటే మీ తమ్ముడిది. ఇవాళ వాడు చచ్చి బతికాడు. ఇది నా తమ్ముడు రాసిన ఉత్తరం కాదు. అది నీ తమ్ముడి శవం కాదా? అవును, అది ఆయన జేబు నుంచి తీసిన లెటరే కదా. ఇది నా తమ్ముడు చేతి రాత కాదు. మరి ఆ లెటర్ ఆ తమ్ముడు రాయకుండా ఈ తమ్ముడు రాశాడా అన్నయ్య? ఇది ఖచ్చితంగా నా తమ్ముడు రాసిన ఉత్తరం కాదు. కాదని పెద్దలు ఒప్పుకోవాలి కదయా. ఒప్పిస్తా. ఇదిగో, ఇది చిన్నప్పుడు మా తమ్ముడు రాసుకున్న నోట్బుక్. 2 రాతలు ఒకటేనా చూడండి. 2 రాతలు ఒకటే. సంతకం కూడా పుస్తకంలో చేసినట్టే ఉంది. అయితే ఆస్తి అనాథకు పంచేదాకా తమ్ముడిని పూడ్చిపెట్టకూడదా? రాయ్ రాయ్, ఆస్తిలో ఒక్కడు కూడా వాటా అడగడానికి వీల్లేదు. అయితే శవాన్ని కూడా తీయడానికి వీల్లేదు. వీడు నా తమ్ముడు కాదు. ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని మాట మారుస్తున్నావా అన్నయ్య? ఇదిగో, ఇప్పుడు దాకా తమ్ముడు అన్నావు, మళ్ళీ కాదంటావే? చెప్పండి. ఊరి ప్రజలందరూ మమ్మల్ని క్షమించాలి. మేము గవర్నమెంట్ హాస్పిటల్లో వార్డ్ బాయ్స్. ఓ అనాథ శవాన్ని తీసుకొచ్చి అది శక్తి శవంగా నమ్మించమన్నారు. ఏదో డబ్బు కక్కుర్తిపడి మేము ఆడిన నాటకం ఇది. ఆ ఫోటో కూడా ఆయన ఇచ్చిందే. మమ్మల్ని క్షమించి వదిలేస్తే మా శవాన్ని తీసుకొని పారిపోతాం. చిన్న చచ్చిపోయాడు అబద్ధం ఎందుకు చెప్పావు? ఇలాగేనా అమ్మ కడుపు కొద్ది పెంచాలని చూస్తున్నావా? ఏంటి అరుస్తా? నన్నే ఎదిరిస్తావా? గొంతు పిసికి చంపేస్తా. నువ్వెవడివిరా చెయ్యి తీయమంటానికి? అక్కా చెల్లున్న ప్రతి వారికి అడిగే హక్కుందిరా. ఇది మా కుటుంబ విషయం. ఏంట్రా కుటుంబ విషయం? చెల్లిని ఇంటికి పిలిచి సీమంతం చేస్తే అది కుటుంబ విషయం. అదే చెల్లికి జీవితాంతం అండగా ఉంటే అది నా కుటుంబ విషయం. అంతేగాని మర్డర్ చేసేది మా కుటుంబ విషయం అంటే ఇక్కడున్న వాళ్ళు ఎవరు ఊరుకోరు. చేతిరా, ఇస్తావా నన్ను తీయమంటావా? దుర్గా చేతి పెద్ద అని చెప్తున్నాడుగా. దుర్గా చేతి. ఏంటి, నేను చచ్చిపోయానా? నేను చచ్చిపోయానని ఊరంతా చెప్పావంట. నాకెందుకు చెప్పలేదు? నీకెందుకురా చెప్పాలి? చెప్పాలమ్మా, నేనేగా నీకు దించేది మేకు. డెత్ సర్టిఫికేట్ తెస్తానన్నప్పుడే అనుకున్నా నువ్వు ఇలాంటి జిగ్ జాగ్ ఏదో చేస్తావని. ఈ నోట్బుక్ తీసుకెళ్లే రాయడం ప్రాక్టీస్ చేశా. అందుకే రాత సేమ్ టు సేమ్ దించేశా. ఎందుకు చేస్తున్నావురా ఇవన్నీ? చెప్తారు. ఎలక్షన్స్ వస్తున్నాయిగా, అప్పుడు చెప్తా. వస్తా అన్నయ్య. నా కదరా మావయ్యకి. మావయ్య, మీ సువర్ణ హస్తాలతో ఆ పెన్ నాకివ్వండి.
దుర్గా ప్రసాద్ దుర్గా ప్రసాద్ దుర్గా ప్రసాద్ దుర్గా ప్రసాద్ అదేంటన్నా అందరూ చెల్లెలికి జిందాబాద్ చెప్తున్నారు. ఏమే నువ్వు నాకు పోటీయా? అవును. ఏ అర్హత ఉందే నీకు? అసలు రాజకీయం అంటే ఏమిటో నీకు తెలుసా? లక్షలు వెదజల్లి నన్ను గెలిపించడానికి మా మామ కోగంటి కోటేశ్వరరావు నా బ్యాక్గ్రౌండ్ లో ఉన్నాడు. నీకెవరున్నారే? చూడు. ఓ నువ్వా దీనికి బ్యాక్గ్రౌండ్? ఈ దుర్గా ప్రసాద్ తరతరాలుగా కోటీశ్వరుడు, ఇది బిచ్చగత్తె ప్లాట్ఫామ్ లో టీలు అమ్ముకునేది. అది అప్పుడు. మరి ఇప్పుడు లక్షాధికారి. సిస్టర్, మీ దగ్గర ఎంత డబ్బుందో చూపించండి. అన్నయ్య, ఇందులో ఎంతుందో తెలుసా? ఎంతుందో నాయన అడుగుతారండి. స్వయంగా లెక్కటి నేను 10 లక్షల రూపాయలు తక్కువ ఉంటే చెప్పు కొట్టండి. వాడు అడిగాడా? ఇది నా డబ్బు, అది నాకు సమర్పణం. చూడు, ఈ ఎలక్షన్ లో గెలవాలంటే డబ్బుంటే సరిపోదు, టాలెంట్ కావాలి. నా టాలెంట్ ఏంటో ముందు నువ్వే చూస్తావుగా అన్నయ్య. సిస్టర్, రాహుకాలం వెళ్ళిపోతుంది, సంతకం పెడతానండి. రాహుకాలం అని మిమ్మల్ని అన్నట్టున్నాడు. ఈసారి ఎమ్మెల్యే ఎలక్షన్ లో మన ఐశ్వర్య పోటీ చేస్తుంది. మీరు ఓటేసి గెలిపిస్తే అందరి కష్టాలు తీరుతాయి. చూడు బాబు, ఈ అమ్మాయి పెళ్లి చేసుకుని భర్తతో వెళ్ళిపోయింది. నీ ఊరేదో పేరేదో తెలియనోడివి, నువ్వు చెప్తే ఓటు ఎలా వేస్తాం? దుర్గా ప్రసాద్ అంటే చన్నమనేని రాజేశ్వరరావు గారు అబ్బాయి, మా ఊరోడు, మా కళ్ళ ముందు ఉంటాడు. మంచైనా చెడైనా ఆయనకే ఓటేస్తాం. మీరు వెళ్ళండి. ఈ నియోజకవర్గం దుర్గా ప్రసాద్ గారికి కంచుకోట, దాన్ని బద్దలు కొట్టడం నీ వల్ల కాదు. కావాలంటే ఒక క్యాన్ పాలు అడుగు, ఫ్రీగా ఇస్తాను, అంతేగాని ఓట్లు మాత్రం అడగ. ఏంట్రా రాళ్ళేసుకుని కూర్చుంటావు? ఒక్కడు కూడా ఓటేస్తా అనలేదు. నీ చెల్లి తన మన తను ఉంటే అనవసరంగా తీసుకొచ్చి చెత్త రాజకీయాల్లో దించావు. మీ అన్న డబ్బు పలుకుబడి మీద మనం ఓడిపోతాం, లాభం లేదు. నామినేషన్ విత్డ్రా చేసుకున్నారా? ఒరేయ్, ఈ రోజుల్లో జనాలు మనలాంటి మంచి వాళ్ళకు ఓట్లేయర్రా. జనం ఓట్లేయాలంటే చరిత్రను తిరగరాసిన మహానుభావుడు రావాలి. అన్న, నువ్వు ఇక్కడ తీరిగ్గా ఫోటోలు పోజ్ చేసుకుంటా కూర్చుండవు. అక్కడ ఎన్టీఆర్ బాలకృష్ణ డాన్స్ వేసి మరి ఐశ్వర్య కొట్లేండి అడిగేస్తున్నారు. ఎన్టీఆర్ బాలకృష్ణ ప్రచారమా? మైండ్ ఇక్కడ ఉందా, మోకాల్లోకి వచ్చిందా? మరి అలా గెటప్ లో అచ్చలాగా ఉన్నారన్న. మరి డూపులా? వాళ్ళు డూపులతో ప్రచారం చేయిస్తే నేను ఒరిజినల్ తో ప్రచారం చేయిస్తా. ఎలాగా? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్న హాట్ కేక్ అందాల సిమ్రాన్ని దింపుతా. మరి ఆలస్యం ఎందుకు? దింపుతాగా. వదలండి రా, ఎవరా మీరు? మీరా నన్నెందుకు తీసుకొచ్చి కట్టేశారు? ఎలక్షన్ లో మీ ఆవిడ గెలవాలా వద్దా? గెలవాలి. అయితే ఎలక్షన్ అయ్యే వరకు బ్యాలెట్ బాక్స్ లో ఓట్ల సైలెంట్ గా ఉండాలి. సోదర సోదరీమణులారా, మన వేములవాడ నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడు శ్రీ చన్నమనేని రాజేశ్వరరావు గారి అబ్బాయి. ఏం కావాలి? నువ్వు గాని నన్ను గాని ఎప్పుడైనా గాని ఎక్కడైనా గాని చూసావా? లేదే. పోనీ నేను గాని నిన్ను గాని ఎప్పుడైనా గాని ఎక్కడైనా గాని చూసానా? లేదు, నేను జర్నలిస్ట్ ని. ఇంతకీ మీది ఏ పత్రికమ్మా? చెప్పుతో కొట్టు. ఇది ఎక్కడ వెళ్ళలేదే. చెప్పుతో కొడతా. కొత్త పత్రిక చాలా అతనే. మన అన్న శ్రీ దుర్గా ప్రసాద్ గారు మీ ముందు ప్రసంగిస్తారు. దుర్గా ప్రసాద్ గారు, 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 దుర్గా ప్రసాద్ గారు. నా నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారం. ఈ దుర్గా ప్రసాద్ ఓ మర్రి చెట్టు, చెల్లెల ఐశ్వర్య మర్రి గూడ.
మర్రి చెట్టు నీడనిస్తుంది, మర్రి ఓడ నీడనిస్తుందా? వెళ్ళమ్మా, నీ భర్త ఎక్కడ నిలది. అందుకే మీ అమూల్యమైన ఓటు ఈ కుండ గుర్తుకే వేసి నన్ను గెలిపించండి. అదిగో మర్రి ఓడ వస్తోంది. అన్నయ్య, బుద్ధి తక్కువైంది, నేను ఎలక్షన్ లో పోటీ నుండి తప్పుకుంటాను అని బహిరంగంగా చెప్పడానికి వస్తోంది. ఏంటే? నా భర్తను ఎక్కడ దాచో అడగడానికి వచ్చాను. చెప్పు, నా భర్తను ఏం చేసావు? అసలు ఎందుకు ఎత్తుకుపోయావు? నీ భర్త నేను ఎత్తుకుపోవడం? నువ్వే ఎత్తుకుపోయావు, నాకు బాగా తెలుసు. నేను ఎత్తుకుపోలేదు, నువ్వు వెళ్ళు. నేను వెళ్తాను. నా భర్త నాకు ఇవ్వు. నాకు ఈ రాజకీయాలొద్దు. నా పసుపు కుంకాలు నాకు కావాలి. అది చూసారా, ఇది ఎలక్షన్ డ్రామా. నోరు మూసుకుని దిగవే. నేను చచ్చినా దిగను. దిగుతావు లేదా? నేను చెప్తున్నాను కదా, నీ భర్త గురించి ఏంటో పిచ్చి. చెప్పు తీసుకో, చెప్పు తీసుకొడతాను. చచ్చినోడు సొంత సెల్లలే చెప్పుతో కొట్టాడు. ఈడు మొహం మాట చెప్పుతో కొట్టు. చెప్పుతో కొట్టమంటున్నాడు. నిన్ను గాని నేను గాని ఎప్పుడైనా గాని ఎక్కడైనా గాని చూసానా? నన్నెక్కడ చూసినావు? చూసినట్టున్నది నాకు. రండి, కుర్చీ వేరా. ఎమ్మెల్యే కుర్చీకే ఎసరొచ్చే పనులు చేస్తున్నావంట. ఆడపిల్లని చెప్పుతో కొట్టావంట. ఆడపడుచుల ఓట్ల పవర్ ఏంటో నీకు తెలీదా? కోపాన్ని అరుచుకోలేకపోయాను మావయ్య. ఏంట్రా కోపం? నిన్ను ఈ నియోజకవర్గంలో తిరుగులేని ఎమ్మెల్యేగా చూడాలనుకున్నందుకు నా చెప్పుతోటి నేనే కొట్టుకోవాలి. కొట్టరా 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 కొట్టు. నేనే కొట్టుకుంటాను. మావయ్య, దాని మొగుడిని ఎవరో కిడ్నాప్ చేస్తే ఆ నేరం నా మీద మోపుతున్నారు. రాజకీయం అంటే అలాగే ఉంటుంది. లక్షల లక్షల ఖర్చు పెట్టి పోయినసారి నిన్ను ఎమ్మెల్యేని చేసింది, ఇప్పుడు ఎమ్మెల్యేగా నిలబెట్టింది నువ్వు ఎమ్మెల్యే కావాలని కాదు, నా కూతురు ఎమ్మెల్యే భార్యగా ఉండాలని. మర్యాదగా ముందు గెలిచే మార్గం చూడు. చెప్పు తీశాను, తొక్క తీశాను అని అన్నావో, నేనేం తీస్తానో తెలుసుగా. మటా తీరాబండి. అందరి దగ్గర పులిలా ఉండే మీ అన్న మామ దగ్గర మేకలా ఉన్నాడేంట్రా అనుకుంటున్నారా? అవునన్నా. ఎలక్షన్స్ పూర్తి కానీ వాడి పాడే కట్టి. నీ మీటింగ్ చెల్లెల్ని తీసుకొచ్చి ఇదంతా చేసిన శివకాశనా? దుర్గా, ఒక్క నిమిషం నేను చెప్పేది. ఇప్పటికే నీ చెల్లెల్ని కొట్టి ఊళ్ళో చెడ్డ పేరు తెచ్చుకున్నావు. ఈ చంపడాలు నరకడాలు చేసావనుకో క్రిమినల్ కేసు అయిపోతుంది. ఈ ఎలక్షన్సే కాదు, వచ్చే ఎలక్షన్స్ లో కూడా అలనాడు ఆ కంసుడు తన చెల్లిని ఎన్ని కష్టాలు పెట్టారో మనం అందరం విన్నాం. కానీ ఈరోజు ఈ ఊరి కంసుడు తన చెల్లికి పెడుతున్న కష్టాలన్నీ మనం కల్లారా చూస్తున్నాం. గాయపడిన హృదయంతో తన బాధను విలపించుకోవడానికి మన ప్రియతమ సోదరి ఐశ్వర్య గారు ఇక్కడికి వచ్చారు. రామ్మ ఐశ్వర్య, వచ్చి నీ కడుపులోని బాధను చెప్పుకో. అమ్మా ఐశ్వర్య, నువ్వేం భయపడకమ్మా, మేమే ఎలాగైనా నిన్ను గెలిపించుకుంటాం. నాకు ఓట్లొద్దు, నా భర్త కావాలి, ప్రాణాలతో కావాలి. మీ అందరికి చేతులెత్తి దండం పెడతాను. నా అన్న బారి నుండి నా భర్తను కాపాడండి. సిస్టర్, మీకే ఫోన్. హలో. అయ్యో అయ్యో, నా భర్త కనిపించట్లేదు అని మైకి పట్టుకుని ఏడుస్తున్నావంటే? నా భర్త నాకు ప్రాణాలతో కావాలి. ఎక్కడ దాచావో చెప్పు. నీ మొగుడు నీకు ప్రాణాలతో కావాలనుకుంటే ఎలక్షన్ నుంచి తప్పుకో, లేదనుకో ఒక మంట వెలుగుతూ ఉంటుంది.
అదేంటో తెలుసా? నీ మొగుడి చిత్తి జాగ్రత్తగా విను. రేపు నువ్వు స్నానం చేసే ముందు ఒంటికి రాసుకునేది పసుపు కాదే, నీ మొగుడి బూడిద. నన్ను కాదని ఈ ఊళ్ళో ఎవరైనా సరే నీ కోటేస్తే నరికేస్తారు. ఇదేంటన్నా నీ భార్య ఎక్కుంటే వాయిస్ ఎక్కడ వినపడుతుంది? అన్నా నువ్వు ఇక్కడ తాపీగా ఆఫ్ ఎత్తరు, ఆడెవడో అక్కడ ఫుల్గా ఎత్తాడు. ఏం చేస్తారో నాకు తెలీదు. ఆ మీటింగ్ ఆపండి, ఆపండ్రా. మొదలట్టపు సచ్చినోడా, నీ కళ్ళల్లో జిల్లేడు పాలిపోయ్యా. ఏట ఊరుతున్నావు, ఆడోళ్ళు ఉతురు పోసుకున్నావంటే నీకు పోగటాను లేకుండా పోతుంది యాదవా. బాగా తను తిన్న సోదరి మనులారా, చిత్తుగా నలిగిపోయిన సోదరులారా, నీకు మర్యాదగా నా బొట్టు మీద ఉంటాయి చెప్తాను. కొండ కొట్టుకోట అయిపోతే మక్కి నిరిగిపోతాయంటే మర్యాద చెప్తున్నాను. మా దుర్గా ప్రసాదాన్ని గెలిపించి తీరాలి. హోటల్ మీద బ్యాడ్ మాత్రం కొట్టి ఏమవుతుంది? ఆడనుకుని నడిపిస్తున్నాడే గొడ్ల గొమ్మహోడు, ఆడి మావే ఈడు. ఈడి మీద వెయ్యండి, వెయ్యండి. తలుపులు మూయండ్రా. మామయ్య, మీ మీద పేడ చల్లిన ఏ ఒక్కరిని బతకనివ్వను. ఎవరిని చంపుతావో ఎవరి చేతిలో చస్తావో నాకు తెలీదు. నువ్వు గెలవాలి, లేదంటే జనం నా మీద పేడ నీళ్లు మాత్రమే పోశారు. నువ్వు ఓడిపోతే నీ మీద నేను పెట్రోల్ పోసి బూడిద చేస్తాను. ఇప్పుడు తలుపులు తీయండ్రా.